నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అక్రమ కట్టడాలపై హైడ్రా కమిషనర్ మాటలివి. అక్రమ కట్టడాల కూల్చివేతల సందర్భంగా రంగనాథ్ తరచూ చేస్తున్న కామెంట్స్ ఇవి. నిజంగా హైడ్రా దృష్టిలో రూల్ అందరికీ సమానమేనా? బడుగు జీవులకు న్యాయం, బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్లకు న్యాయమా? గ్రేటర్ వాసుల్లో అనేక సందేహాలు కలుగుతున్నాయి. అనుమానాలు కలగడానికి అనేక కారణాలున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని కోమటికుంట చెరువును దర్జాగా కబ్జా చేశారు భూబకాసురులు. ప్రకృతి రిసార్ట్, ఫంక్షన్ హాల్ను అక్రమంగా నిర్మించారు. విలువైన సర్కార్ భూమిని కొల్లగొట్టారు కేటుగాళ్లు. అక్రమ కట్టడాలతో ప్రకృతి రిసార్ట్స్ యజమానులు కోట్ల రూపాయలు దోచుకుంటున్నా హైడ్రా లేటుగా నిద్రలేచింది. ప్రభుత్వ చెరువును కబ్జా చేసి రిసార్ట్ కట్టినా హైడ్రా కూలుస్తుందన్న భయం లేకుండా ప్రకృతి రిసార్ట్స్ యజమానులు బరితెగించారు. హైదరాబాద్ చింతల బస్తీలో పొట్టకూటి కోసం రోడ్డు పక్కన దుకాణాలు పెట్టుకుంటే ఒక్కరోజు కూడా టైం ఇవ్వకుండా ఆగమేఘాల మీద హైడ్రా అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. కానీ ప్రకృతి రిసార్ట్స్ అక్రమ కట్టడాల్ని కూల్చడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ముందస్తుగా నోటీసులు ఇచ్చి వాళ్లు హైకోర్టుకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. చట్టాల్లోని లొసుగులను చుట్టంగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు. ప్రకృతి రిసార్ట్స్ యాజమాన్యం హైకోర్టు ద్వారా నెల రోజులు టైం తీసుకుని హైడ్రా ఆఫీసర్లకు చుక్కలు చూపిస్తోంది. ప్రకృతి రిసార్ట్ పెద్దలకు అవకాశం కల్పించారు కొందరు అవినీతి అధికారులు. హైడ్రా అధికారుల డబుల్ గేమ్పై సామాన్యులు మండిపడుతున్నారు. దీంతో వీఐపీలైనా సామాన్యులైనా తమకు సమానమేనని ఉపన్యాసాలిచ్చే రంగనాథుడిని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు హైడ్రా కమిషనర్ చెప్పిన మాటలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రకృతి రిసార్ట్ భూ మాయాజాలంపై రాజ్ న్యూస్ కు సమాచారం వచ్చింది. దీంతో మా నిఘా టీం క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. నిజాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వ పరిధిలోని కోమటికుంట చెరువును కబ్జా చేసి ప్రకృతి రిసార్ట్స్ తో పాటు దాని పక్కన ఫంక్షన్ హాల్ ను ఎఫ్టీఎల్లో నిర్మించిన మాట వాస్తవమేనని స్థానిక అధికారులు ధృవీకరిస్తున్నారు. ఈ కబ్జా ఉదంతం తమ దృష్టికి వచ్చిన వెంటనే ప్రకృతి రిసార్ట్స్ యాజమాన్యానికి నోటీస్ ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. కానీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడంతో నెల రోజుల పాటు ఏమీ చేయలేమని హైడ్రా అధికారులు చేతులు దులుపుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, ప్రకృతి రిసార్ట్స్ చేస్తున్నటువంటి ఘనకార్యం మనము వెలుగులోకి తీసుకొచ్చాం. రాజ్ న్యూస్ వేదికగా వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. సో అక్కడ అధికారులను మీరు అంతా మన టీం అక్కడికి వెళ్ళి సంప్రదించారు. వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఇది ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి మాట వాస్తవమేనని అధికారులు కూడా చెప్తున్నప్పటికీ కానీ మరి ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో లేట్ చేస్తున్నారు? దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు ఈ విషయంలో? ప్రకృతిని కాపాడడానికి హైడ్రాని తీసుకొచ్చారు. హైడ్రా పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం లాగా వ్యవహరిస్తుంది. పేదోడి అయితే ఉన్నపలంగా వెళ్ళి కూల్చివేస్తున్నారు. దానికి ఉదాహరణే ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చింతల బస్తీలో ఏదో వీధి వ్యాపారాలు చేసుకునేటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులవి వెళ్ళారు, అకస్మాత్తుగా కూల్చేశారు. అయితే ఇప్పుడు కొమటికుంట చెరువు దగ్గరనేమో దర్జాగా కబ్జా చేశారు. ఏదో సొంత భూమిలాగా విలాసవంతమైనటువంటి ఈ యొక్క రిసార్ట్ కట్టుకొని దాని పక్కపంటి ఫంక్షన్ హాల్ కట్టుకొని, అంతేకాకుండా ఏదో లేక్ వ్యూ లాగా చేసినట్టు, ఏదో ప్రైవేట్ ఎస్టేట్ అయినట్టు దర్జాగా కబ్జా చేశారు. కానీ అక్కడ హైడ్రా ఎంట్రీ కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఇక్కడ పెద్ద హస్తాలు ఉన్నాయి. ఈ పెద్ద హస్తాలు వాళ్ళని కాపాడుతున్నాయి, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కాబట్టి హైడ్రా అక్కడికి పోవట్లేదు. సామాన్యుల దగ్గరికి అయితే వెళుతుంది, కూల్చేస్తుంది. ఇక పెద్దవాడి విషయానికి వస్తేనేమో హైడ్రా సమయం ఇస్తుంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళేదాకా వేచి చూస్తారు, కోర్టుకు వెళ్తారు, నెలల తరబడి సమయం తీసుకుంటారు. ఆ తర్వాత నినాదంగా హైడ్రా అధికారులు మేమేం చేయలేము, కోర్టుకు వెళ్ళారనేది కబుర్లు చెప్తారు. అయితే హైడ్రా వచ్చింది ఏంటంటే పేదోడికి ఒక న్యాయము, పెద్దోడికి ఒక న్యాయం కాదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనేది
హైడ్రా చట్టం తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంది, చెరువులను కాపాడాలనుకుంది, నాలాలను కాపాడాలనుకుంది. ఎక్కడ కబ్జా చేసినా కానీ కబ్జా రాయిల్లో భరతం పట్టాలని ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది. కానీ ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ, అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ప్రభుత్వ పెద్దలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ దర్జాగా కబ్జాలు చేసుకుంటూ బండారం బయటపడకుండా చూస్తున్నారు. అయితే రాజ్ న్యూస్ నిఘా అక్కడికి వెళ్ళింది. రాజ్ న్యూస్ అంతా కూడా అక్కడ పరిశీలించింది. పక్కాగా ఎఫ్టీఎల్లో ఉందని చెప్పారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులతో మన రాజ్ న్యూస్ ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ చేశారు. అందులో నిజాలు చెప్పారు. ఇది బరాబర్ కబ్జా గురైంది, మాకు ఈ యొక్క కబ్జా గురైనట్టు సమాచారం ఉంది, మేము పోలీసులకు లేఖ రాశాము, హైడ్రా వాళ్లకు లేఖ రాశాము అనేది కూడా అక్కడ ఇరిగేషన్ అధికారిగా ఉన్నటువంటి అధికారి రాజ్ న్యూస్తో చెప్పారు. అయితే అక్కడ ప్రత్యేకంగా రాజ్ న్యూస్ అక్కడికి వెళ్ళి దాదాపు ఒక 2.5 గంటల పాటు అక్కడ ఏం జరిగింది, ఏ రకంగా కబ్జా జరిగింది, ఏ రకంగా అక్కడ రిసార్ట్ కట్టారు, దాని పక్కపొంటి ఫంక్షన్ హాల్ ఏ రకంగా కట్టారు, ఇంకొకటి అది కబ్జా చేయబోతున్నటువంటి భూమి పైన ఏ రకంగా మట్టి పోషించారు, ఏ రకంగా ఫిల్టర్లు వేశారు, ఇవన్నీ కూడా రాజ్ న్యూస్ ఇవాళ కండ్లకు కట్టినట్టు చూపించింది. అయితే పేదోడికి ఒక న్యాయం ఉండద్దు, పెద్దోడికి ఒక న్యాయం ఉండద్దు, అందరికీ సమన్యాయం ఉండాలి, ఇదే భారత రాజ్యాంగం చెప్పింది. దాన్ని అమలు చేసేవలసినటువంటి బాధ్యత హైడ్రా కమిషనర్ది రంగనాథ్ పైన ఉంది. రంగనాథ్ సడన్గా వెళ్ళి పేదల ఇల్లు ఎట్లా కూరుస్తారు, పెద్దోళ్ళు చాలా ధనవంతులు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళై రిసార్ట్లు ఎందుకు కూల్చారనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇక నుంచి రాజ్ న్యూస్ ఎక్కడ కబ్జాలు జరిగినా, ఎక్కడ పేదవాడి పొట్టగొట్టాలని చూసినా, ఎక్కడ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయాలని చూసినా, ప్రభుత్వ స్థలాలను దుర్వినియోగం చేయాలని చూసినా అక్కడ రాజ్ న్యూస్ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క కొమటికుంట చెరువు దగ్గర కబ్జా గురైందని రాజ్ న్యూస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తరుణంలో అన్ని వాస్తవాలను బయటపెట్టింది. రాజ్ న్యూస్ మొదటి నుంచి అక్కడ ఏ రకంగా కబ్జా గురైందో దానిపైన ప్రోమో కూడా వేశారు. అది దానిలో భాగంగానే ఒక్కొక్కటిగా ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి రేకుల పైన ఉన్నటువంటి రేకులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రిసార్ట్ ఇంతవరకు దాన్ని టచ్ చేయలేదు. ఖచ్చితంగా అది ఎఫ్టీఎల్లో ఉందని కూడా ఇరిగేషన్ అధికారులు చెప్పారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా కూల్చాలనేది కూడా అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఆ యొక్క రిసార్ట్ కట్టినటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదనేది కూడా పెద్ద ఎత్తున స్థానికులు మన పవన్తో చెప్పారు. అయితే పవన్ను మాట్లాడించే ప్రయత్నం చేశారు అక్కడ స్థానికులతో. ఎవ్వరు కూడా మీడియా ముందుకు రాలేదు. ఎందుకు రాలేదు అనేది కూడా విస్తుపోయే నిజాలు తెలిసాయి. అక్కడ మేము మీడియా ముందుకు వచ్చి మేము చెప్తే మా పైన పగబడతారు, మా పైన ప్రతీకారం తీర్చుకుంటారు, మా పైన దాడులు చేస్తారు, మేము మీడియా ముందుకు రాము, కానీ ఇది బరాబర్ కబ్జా గురైంది, ఎఫ్టీఎల్లో ఉంది అనేది కూడా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేశారు. దాని సమాచారంతోనే మనం పక్కగా వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారిని ఇంటర్వ్యూ చేశాము. ఇరిగేషన్ అధికారి కూడా బరాబర్ ఇది కబ్జా గురైందని చెప్పాడు. ఇకనైనా హైడ్రా కమిషనర్ కళ్ళు తెరవాలి. ఇకనైనా పేదోడికి ఒక న్యాయం, చిన్నోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం లాగా ఉండద్దు, అందరినీ సమానంగా చూడాలి. ఖచ్చితంగా రాజ్ న్యూస్ ఈ యొక్క కొమటికుంట ఏదైతే కబ్జాకు గురి చేసి అక్కడ విలాసవంతమైన రిసార్ట్ నిర్మించారు, ఫంక్షన్ హాల్ నిర్మించారో దాన్ని ఖచ్చితంగా కూల్చే వరకు, ప్రభుత్వ ఆస్తులను కాపాడే వరకు రాజ్ న్యూస్ బాధ్యత తీసుకుంటుంది, నడుం బిగించి పనిచేస్తుందని కూడా మన పవన్ కూడా అక్కడి నుంచి చెప్పారు. ఇదే స్పష్టంగా చెప్తా ఉన్నాము. ఎక్కడ కబ్జాలకు గురైనా, ఎక్కడ పేదవాడి పొట్టగొట్టినా, ఎక్కడ పేదవాడికి అన్యాయం జరిగినా, ఎక్కడ ప్రభుత్వ సొమ్మును కాజేయాలని చూసినా, ఎక్కడ ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టినా, ఎంత పెద్దవారైనా కానీ ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. రాజ్ న్యూస్ ఆ చట్టానికి అతిథులుగా కాకుండా వివరించిన వారిపైన ఖచ్చితంగా రాజ్ న్యూస్ నిఘా పెడుతుంది, దృష్టి పెడుతుంది అనే దానిలో భాగంగానే ఈరోజు కొమటికుంట చెరువును కబ్జా చేసి దర్జాగా అక్కడ రిసార్ట్ కట్టినటువంటి ప్రకృతికి విరుద్ధంగా అక్కడ ప్రకృతి రిసార్ట్ అని పెట్టారు. ప్రకృతిని కాపాడే ఉద్దేశంతోనే హైడ్రా వచ్చింది. కానీ ప్రకృతిని నాశనం చేస్తూ, ప్రకృతిని ధ్వంసం చేస్తూ చెరువు మధ్యలోకి వెళ్ళి కట్టడం ఎంతవరకు సమంజసం అనేది కూడా రాజ్ న్యూస్ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా అక్కడ చర్యలు తీసుకోవాల్సిందే అనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.